సో చలో గైస్, మీకు చెప్పాను మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్ ఉంటుందని. మార్కెట్లో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్ అయింది. తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. ఇఫ్ యూ సీ మై నిన్న నా వీడియో చూడండి మీరు. నేను చెప్పాను ఎగ్జాక్ట్ అదే అవుతుంది. సో నేను పొద్దు నుంచి వెయిట్ చేశాను ట్రేడ్ తీసుకుందామని, కానీ మార్కెట్లో మూమెంట్ లేదు. సో బట్ బేస్డ్ ఆన్ దట్ పీసీఆర్ నేను ట్రేడ్ తీసుకున్నాను. నిఫ్టీలో హోల్డింగ్ పెట్టాను. సో బట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇంకా వెయిట్ చేస్తున్నాను, బట్ ఎలాంటి స్కోప్ లేదు. సో మేబీ నా మార్కెట్లో ఇంకా మూమెంట్ వచ్చే ఛాన్స్ లేదు. 2:30 అయిపోయింది కాబట్టి. సో నేను నా ట్రేడ్ ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, టుడే ఇస్ ప్రాఫిట్, స్మాల్ ప్రాఫిట్, బట్ విచ్ ఈజ్ ఓకే. రైట్ నో మార్కెట్ లేదు కాబట్టి సో విల్ ఎగ్జిట్ ద ట్రేడ్. ఓకే, యూ సీ మై ప్రాఫిట్ టుడే ఇస్ 4,400, బట్ ఇది చాలా హోల్డింగ్ ట్రేడ్. బట్ ఎనీవే, సో మార్కెట్లో మూమెంట్ లేదు కాబట్టి ఎంత దట్ ఈస్ ఫైన్. ఓకే, సో మీరు మస్ట్ వాచ్ నా ఎస్టర్డే వీడియో చూడండి. నేను చెప్పాను సేమ్ అదే జరిగింది మార్కెట్లో. నిన్న ప్లస్ గ్యాప్ ఓపెన్ అయింది. మండే చెప్పాను మండే మార్కెట్ ఉండదని, సేమ్ మార్కెట్ లేదు. సో మీరు మార్కెట్లో లేనప్పుడు, ప్రీమియం డీకే అవుతున్నప్పుడు మీరు ట్రేడ్ ఎంత ఎంత తీసుకున్నా కానీ మీ అమౌంట్ అనేది వైప్ అవుట్ అయిపోతుంది. సో ఎన్షూర్ ఏ డేలో మార్కెట్ చేయాలి, మండే ట్యూస్డే ఎట్లా వర్క్ చేయాలి, వెనస్డే ఎట్లా వర్క్ చేయాలని ఎవ్రీడే ఒక స్ట్రాటజీ ఉంటుందండి. ఆ డేస్లో వర్క్ చేస్తేనే అవుతుంది. రేపు ఏంటి ఎక్స్పైరీ ఏంటి, ఎన్షూర్ దట్ మనం ఏం చేయాలని నాకు తెలుసు. సో ఇఫ్ యూ వాంట్ లెర్నింగ్ విత్ మీ, ఐ విల్ గివ్ యూ 15 days ట్రైనింగ్. అండ్ ఇన్ 15 days ట్రైనింగ్ మీకు చెప్తాను అంటే ఎంత క్వాంటిటీ బై చేయాలి, ఎక్కడ క్వాంటిటీ బై చేయాలి, తర్వాత ఎంత నెంబర్తో ట్రేడ్ చేయాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఎంత అమౌంట్ ఉండాలి మన అకౌంట్లో, ఇవన్నీ చెప్తాను నేను. సో మీరు కన్ఫామ్గా తీసుకోండి, బెటర్గా ఉంటుంది. ఇండికేటర్ నథింగ్ అండి, ఇండికేటర్ ఓన్లీ హెల్పింగ్ ఫర్ అస్ టు టేక్ ఎ పొజిషన్, బట్ ఆల్ అబౌట్ సైకాలజీ. మార్కెట్ ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళబోతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయగలిగితే యు ఆర్ విన్ ఇన్ మార్కెట్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ మై నెంబర్ ఓవర్ మై డిస్క్రిప్షన్. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫర్ లెర్నింగ్. ఓకే, అండ్ సో ఎవ్రీడే మార్కెట్ డేస్ బట్టి, టైం బట్టి ఉంటుంది, మార్కెట్ న్యూస్ బట్టి ఉంటుంది. ఇండికేటర్స్, ఆల్గోస్ అవి డోంట్ బిలీవ్ బేసికలీ. సో మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ ఉంది. నేను ముందే చెప్పాను, నిన్న చెప్పాను మండే మార్కెట్ ఉండదని నేను చెప్పాను. కాబట్టి మీరు చూడండి, అది 3 minutes ఉంది వీడియో, జస్ట్ వాచ్ చేయండి. 3 minutes వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంతే అండి, అంటే ఇది మార్కెట్ అనేది సినారియో డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్ మూమెంట్ వస్తుంటాయి. ఇంకా డెప్త్గా చెప్పాలంటే నేను చెప్తాను, అంటే ఏ ఇండెక్స్ ఏంటి, డే రేంజ్ ఎంత నిఫ్టీది, పీసీఆర్ ఎంత ఉండాలా, కాల్ పుట్ రేషియో ఏంటి, ఎక్కడ వర్క్ చేయాలి, అంటే ఏ పుట్ నెంబర్ తీసుకోవాలి, ఏ కాల్ నెంబర్ తీసుకోవాలి, ఓకే, తీసుకుని ఎంత తీసుకోవాలి అని. సో మ్యాక్సిమం 12 వరకు ట్రేడ్ చేస్తాను. ఇవాళ కొద్దిగా మాత్రం వెయిట్ చేశాను, సైడ్ వేస్తుంది కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ది డే కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఈజ్ ఓకే, దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. ఓకే, సో చూద్దామండి. హ్యావ్ ఎ గుడ్ డే.